వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ దినమున సహవాసము, దేవునితో సహవాసము, ఆయనతో సహవాసము. మనం ఎవరితో సహవాసం చేయాలా, ఎవరితో సహవాసం చేయకూడదు, చేస్తే కలిగే నష్టాలు ఈ దినమున కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. 22వ అధ్యాయము 21వ వచనము, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవునితో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును, అలాగున మేలు కలుగును. అలాగున నీకు మేలు కలుగును. మరి మనం విశ్వాసులమైన మనం, దేవుని పిల్లలమైన మనము దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో దినదినము మాట్లాడడానికి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండడానికి, జ్ఞానముగా వివేచన జ్ఞానంతో, ఆత్మ వివేచన జ్ఞానం కలిగి ఉండడానికి, దేవునితో దినదినము సహవాసం చేసే బిడ్డలముగా మనం ఉండాల. ఆ దేవునితో సహవాసం చేసే మనము ఎవరితో సహవాసం ఉండకూడదో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుణ్ణి ప్రేమించే మనము, దేవుణ్ణి ఆరాధించే మనము, దేవుణ్ణి విశ్వసించే మనము, దేవునితో సహవాసం చేసే మనము ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరికి దూరముగా ఉండాలి. మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి తెలుసుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, మీరు వారిని మీతో సహవాసం చేయకూడదనిదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు. మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్యులతో, అన్య జాతులతో సహవాసం చేయకూడదని దేవుని మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ యెహోవా దేవుడు ఆ దినములలోనే ఇశ్రాయేలీయుల ప్రజలకు సహవాసము ఎవరితో చేయకూడదు. వారు తమ దేవతల చుట్టూ, అన్య దేవతల చుట్టూ, ఆ విగ్రహారాధన చేసే దేవతల చుట్టూ మిమ్మల్ని త్రిప్పుతారు కనుక వారి ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా ఆ అన్యుల ఆలోచనలు, విగ్రహారాధన చేసే ఆలోచనలు, వారి దేవతల చుట్టూ త్రిప్పడానికి, వారు మిమ్మల్ని మార్చడానికి అవకాశం ఉంది కనుక వారితో సహవాసం చేయవద్దని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఈ దినమున మరి ఆ దేవుడే మన పట్ల, మన విశ్వాసులమైన మన పట్ల కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్యులతో, అన్య దేవతలను ఆరాధించే ప్రజలకు మనం దూరముగా ఉండాల. లేకపోతే ఏదో ఒక దినమున ఆ అన్యులు చేసే ఆచారాలను బట్టి, వారి ఆలోచనలను బట్టి వారితో మనం నడవాలని వారు ఆశ కలిగి ఉంటారు. కానీ ఆ విగ్రహారాధన నుంచి, ఆ అన్యుల ఆచారాల నుండి, ఆ అన్యుల పద్ధతుల నుండి, ఆ అన్యుల అలవాట్ల నుండి విశ్వాసులమైన మనము దూరముగా ఉండాల. అన్య జాతులతో మనము ఉండకూడదు. ఆ అన్య జాతులను దేవుని వైపు నడిపించే వారుగా మనం ఉండాల.
అంతేకాని ఆ విగ్రహారాధన చేసే అన్యుల పట్ల వారితో సహవాసం చేస్తే మనం వారి దేవతల చుట్టూ వారి దేవుళ్ళ చుట్టూ త్రిప్పపడతామేమో. కానీ విశ్వాసులమైన మనము దేవుని సత్యాన్ని ఎరిగి ఉన్న మనము ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడే చెప్పాడు దేవుడు, ఈ దినమున విశ్వాసులమైన మనము అనే జాతులతో ఉండకూడదు, అనే ఆచారాలలో మనం పాల్గొనకూడదు. రెండవది సామెతల గ్రంథము మనం ఎవరితో సహవాసం చేయకూడదో చెప్తున్నాను. రెండవది సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. కోప చిత్తునితో సహవాసం చేయకు. ఎక్కువగా కోపం ఉండేవారితో, ప్రతి మాటకు కోపాన్ని అవలంబించేవారు, ప్రతి విషయాన్ని కూడా వక్రీకరించి వేరే కోణంలో చూసి కోపం తెచ్చుకొని ఇతరులను బాధ పెట్టే కొంతమంది ప్రజలుంటారు. కోప చిత్తునితో ఉండకూడదు. ఎందుకంటే కోప చిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండవద్దు అంటున్నాడు దేవుడు. మరి ఆ భక్తులు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాటలు రాయడం జరిగింది. ఈ దినమున విశ్వాసులమైన మనము మూర్ఖమైన ప్రజలు, కోపము కలిగిన ప్రజలతో మనము ఉండకూడదు. దేవుని మాటలు స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఆ కోపము వలన అనేక మందికి నష్టం జరుగుతుంది. ఒక్క క్షణమును కోపాన్ని నీ మనసులో అదుపు చేసుకుంటే ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వెప్పుడైతే కోపాన్ని చల్లార్చుకోవో, నీ కోపాన్ని చూపిస్తావో, అది ఒక నష్టాన్ని కలుగు చేస్తుంది. ఆ నష్టం నీకు తెలియకపోవచ్చు. నీకొచ్చిన కోపం ద్వారా, నీకొచ్చిన ఆ క్రోధం వలన ఆ నష్టం నీకు తెలియకపోవచ్చు. కానీ నీ కోపం వలన, నీ క్రోధం వలన ఆ నష్టపోయిన వ్యక్తులు దినదినము బాధపడతా ఉంటారు. ఆ వారి బాధకు నువ్వు కారకుడు కావద్దు. ఆ కోప చిత్తులతో మనం ఉండకూడదు. విశ్వాసులమైన మనము ఆ కోపం కలిగిన వారితో, ఆ క్రోధము కలిగిన వారితో మనం ఉండకూడదు. వారితో మనం సహవాసం చేయకూడదు. మూడవది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆ కింద వచనంలో 7వ అధ్యాయము, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. మరి అల్లర్లు చేసేవాళ్ళు, తుంటరి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇతరులని వారికి ఇబ్బంది పెట్టడానికి, వారిని ఆట పట్టించడానికి వారొక హ్యాబిట్గా ఫీల్ అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతారు, సరదాగా టైంపాస్గా ఫీల్ అవుతారు. అటువంటి తుంటరులతో ఉండకూడదు. దేవునితో సహవాసం చేసే మనము, విశ్వాసులమైన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుని పిల్లలమైన మనము అటువంటి వారితో మనము ఉండొద్దు. తుంటరులతో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. అంటే చెడ్డ మార్గాలు, లేకపోతే సరదాల కోసం, టైంపాస్ కోసం ఇతరులను చులకన చేయడం, ఇతరులను ఆట పట్టించడం, ఇటువంటి తుంటరి పిల్లలు అంటారు. ఈ లోకంలో సామెత తుంటరి పిల్లలు అంటారు. ఆ తుంటరి వాళ్ళతో మనం ఉండకూడదు. నాలుగవది సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. నీ బలమును స్త్రీలకీకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఈ వాక్యంలో మనం చూస్తే, మరి కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, స్త్రీలు కూడా ఇతరులను ఆశ చూపి, ఇతరులకు లోపరుచుకుని వారిని, వారి కుటుంబాలని, వారి ఆస్తిని నాశనం చేసే
ప్రజలను మనం ఈ లోకంలో చూస్తున్నాం. కొంతమంది డబ్బు కోసమో లేకపోతే ఆస్తుల కోసమో ప్రాణాలు తీసే వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తులతో మన ప్రాణాలకు లేకపోతే మన ఆస్తులకు, మన కుటుంబాలకు, మన ఆరోగ్యాలకి నష్టం చేసే అటువంటి స్త్రీల వైపు చూడవద్దు. నశింపచేయు స్త్రీలతో ఉండకూడదు. నశింపచేయు స్త్రీలతో ఉండకూడదు. దేవునితో సహవాసం చేసే మనము ఆ చెడ్డ ఆలోచన కలిగిన, ఆ చెడ్డ భావము కలిగిన అటువంటి వ్యక్తులతో మనం ఉండొద్దు. అటువంటి వ్యక్తులతో మనం ఉండొద్దు. ఈ దినములలో ఎంతో మంది ఆస్తుల కోసం, డబ్బు కోసం, ధనము కోసం, లేకపోతే ఫ్లాట్ల కోసం ఎంతో మందిని హత్యలు చేసి చంపే వ్యక్తులు మనం చూస్తున్నాం. నశింపజేయు స్త్రీలతో ఉండకూడదు. చెడగొట్టే ఆ స్త్రీలతో మనం ఉండకూడదు. చెడు సహవాసం నేర్పించే ఆ స్త్రీలతో మనం ఉండకూడదు. విశ్వాసులైన స్త్రీలు మనం తెలుసుకోవాలా. విశ్వాసులైన స్త్రీలు తెలుసుకోవాలా. పురుషులు కూడా తెలుసుకోవాలా. చెడ్డ అలవాట్లను నేర్పించే, చెడ్డ మార్గంలోకి నడిపించే ఆ స్త్రీలకు దూరముగా ఉండుట మంచిది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నశింపజేయు స్త్రీలతో ఉండొద్దు. చెడు మార్గాలను, మనకి చెడు అలవాట్లను నేర్పించే ఆ స్త్రీలకు దూరంగా ఉండాలా. దూరంగా ఉండాలా. 5వది సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చూద్దాం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. దరిద్రులగుదురు. మనం ఇక్కడ త్రాగుబోతులతో, తిండిబోతులతో ఉండకూడదు. దేవుని మాటలు స్పష్టమైన మాటలు ఇవి. దేవుని సత్యమైన మాటలు. దేవునితో సహవాసం చేసే విశ్వాసులమైన మనం వీరందరితో సహవాసం చేయకూడదు, వీరందరితో ఉండకూడదని దేవుని మాటలు బైబిల్ గ్రంథంలోంచి స్పష్టంగా తెలియజేస్తున్నాను. త్రాగుబోతులతో, తిండిబోతులతో మనం ఉండకూడదు. మరి ప్రజలు అనేక మంది మత్తు పానీయాలకు, మందులకు అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఇతరులను చెడగొట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అనేక మంది ప్రజలు కూడా ఈ లోకం వైపు మనం ఒకసారి ఆలోచన చేస్తే, విశ్వాసులు సాతాను ఏ విధంగా మనల్ని పడగొట్టాలా, సాతాను ఏ విధంగా మనల్ని ఆ సాతాను రాజ్యంలోకి ప్రవేశించాలా అని సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు విశ్వాసుల పట్ల. అదే ప్రయత్నము ఆ సాతానుకు అనుగుణంగా ఉన్న మన తోటి సహవాసులు, అన్యులైన ప్రజలు, అనేక మంది విశ్వాసులను ఏదో ఆశ చూపి, లేకపోతే ఏదో భ్రమపరిచి మత్తుకు, ఆ తిండిబోతులుగా లేకపోతే త్రాగుబోతులుగా ఆ ఫ్రెండ్షిప్లో అలవాటు చేసుకోవడానికి కొంతమంది విశ్వాసుల కుమారులు, విశ్వాసుల బిడ్డలు, లేకపోతే అవిశ్వాసులైన తల్లిదండ్రులు కొన్ని మార్గాలకు సులభముగా వెళ్ళిపోతున్నారు ఈ దినములలో. దేవుని మాటలు తెలిసిన వ్యక్తివి, లేకపోతే దేవుని సత్యాన్ని ఆచరించే వ్యక్తివి, దేవుని ఆజ్ఞలను గైకొనే వ్యక్తివి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్న వ్యక్తివి, పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించే విశ్వాసులమైన ప్రజలమైన మనం, దేవుని కుమారులమైన మనము త్రాగుబోతులతోనూ, త్రిండిబోతులతోనూ ఉండకూడదు. స్పష్టమైన మాటలు దేవునితో సహవాసం చేసేవారు తాగుబోతులతోనూ, తిండిబోతులతోనూ ఉండకూడదు. మద్యము సేవించే, మత్తు పదార్థాలు సేవించే అటువంటి వారితో స్నేహము మనకు తగదు. విశ్వాసుల కుమారులు, బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయము దేవుని సహోదరులారా,
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కుమారులను మీ కుమార్తెలను అటువంటి తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ వారికి పరిచయం ఉండకుండా, అటువంటి మార్గంలోకి వారి వెళ్లకుండా తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలకు తెలియజేయాల. తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసము చేయకూడదు, సహవాసం చేయకూడదు. 6వది, దుష్టులతో ఉండకూడదు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని, థ్యాంక్ యూ జీసస్, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపోను. దుష్టులతో ఉండకూడదు, దుష్టులతో ఉండకూడదు. మనం దుష్ట సాంగత్యము అంటే మంచి వ్యక్తిని కూడా మార్చేసేదే ఆ దుష్ట సాంగత్యము. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవద్దంటున్నాడు. పాపుల మార్గమున నిలవద్దంటున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దంటున్నాడు. దేవుని కుమారులు, చిన్నపిల్లలారా నా యొద్దకు రండి అంటున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు దేవుని యొద్దకు పంపిస్తే, వారిని ఈ దినము నుండి దేవునిలో నడిపిస్తే వారు ఎప్పటికీ కూడా తొలగిపోరు. వారికి మంచి లక్షణాలు, మంచి అలవాట్లను నేర్పించాలా. దుష్టులతో సాంగత్యము చేయకుండా, దుష్ట సాంగత్యము వారి చదువును నాశనం చేస్తుంది, వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది, వారి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎంతో మంది ప్రజలను మనం చూసాం. ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రుల మాట వినకుండా చెడ్డ ఆలోచనల వల్ల, చెడ్డ స్నేహితుల వలన, చెడ్డ మాటల వలన చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు అలవాటు పడి, జోదాలకు అలవాటు పడి, వ్యసనాలకు బానిసైపోయి కుటుంబాలను, తల్లిదండ్రులను అపకీర్తి పాలు చేస్తున్నారు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ సాంగత్యము. దుష్టులతో మనం ఉండకూడదు. విశ్వాసుల పిల్లలమైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దుష్టులతో మనం ఉండకూడదు. 7వది, సామెతల గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, థ్యాంక్ యూ జీసస్, 3వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. వేశ్యలు లేకపోతే చెడుగా తిరిగే ఆ స్త్రీలతో, ఒక బానిసత్వంలో, ఒక వ్యసనత్వంలో తిరిగే ఆ స్త్రీలకు అలవాటుగా మారిపోయి వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి ఆస్తిని నాశనం చేసుకుంటున్నారు. విశ్వాసులకు హెచ్చరికలు ఇవన్నీ. విశ్వాసులకు, దేవుని పిల్లలకు, దేవుని కుమారులకు, దేవుని బిడ్డలకు, దేవునితో నడిచే కుమారులకు, కుమార్తెలకు దేవుని హెచ్చరికమైన మాటలు. వేశ్యలతో సాంగత్యము చేయకూడదు, వేశ్యలతో ఉండకూడదు. వేశ్యలతో నువ్వు ఉన్నావంటే దేవుని సంబంధివి కాదు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి కాదు, మారు మనసు పొందిన వ్యక్తివి కాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, నీ జీవితంలో ఆ ప్రత్యేకమైన, ఆ సపరేటెడ్ లైఫ్లోకి నువ్వు రావాలా. ఆ ప్రత్యేకమైన జీవితంలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఒక వెలుగుకరముగా, ఒక జ్యోతిగా ఉంచుకుంటాడు. దేవుడు ఒక పనిముట్టుగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మందికి పరిచర్య చేయడానికి, అనేక మందికి పరిచారం చేయడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చెడ్డవారితో స్నేహం చేయకూడదు, వేశ్యలతో చేయకూడదు, వేశ్యలతో ఉండకూడదు. చివరిగా మరి ఇంకెవరితో మనం సహవాసం చేయకూడదంటే, దశలోనికలు రాసిన 2వ పత్రిక
తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. 14 ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడ నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. 12వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడ నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. మరి దేవునికి లోబడిని ప్రజలతో సాంగత్యము చేయకూడదు. దేవుని మాటలను వ్యతిరేకించే ప్రజలు, దేవుణ్ణి అసహ్యపరుచుకునే ప్రజలు, దేవుణ్ణి కారణం లేకుండా, సంబంధం లేకుండా దేవుణ్ణి దూషించే, ద్వేషించే ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, అటువంటి ప్రజలతో మనం ఉండకూడదు. అటువంటి ప్రజలతో మనం సహవాసం చేయకూడదు. ఒకవేళ ఈ మాటలు, ఈ సహవాసం చేయకూడని వ్యక్తులను, లేకపోతే కొన్ని బైబిల్ గ్రంథంలోంచి మీకు చూపించాను, వీరితో సహవాసం చేస్తే, ఆ ప్రభువుకు వ్యతిరేకమైన వారితో సహవాసం చేస్తే కొన్ని నష్టాలు మన జీవితంలోకి వస్తాయి. ఆ నష్టాలు శాపాలుగా మార్చబడతాయి. ఏ నష్టమైతే దేవునికి మాటకు లోబడకుండా మనం దేవుడు సహవాసం చేయవద్దన్న వారితో మనం చేస్తే, దేవుని మాటని అంగీకరించకుండా, దేవుని ఆజ్ఞలను అంగీకరించకుండా, పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆ సత్యమైన వాక్యాన్ని మనం తెలుసుకొని దేవుని మాటకు లోబడకుండా, దేవుని చెప్పినట్లుగా మనం చేయకుండా, దేవుడు ఫలానా వ్యక్తులతో లేకపోతే ఫలానా వారితో సహవాసం చేయొద్దు, అన్ని జనులతో, కోపంతో, తొంటరలతో, నశింపజేయవారితో, త్రాగుబోతులతో, దుర్జనులతో, దుష్టులతో, వేశ్యలతో, దేవునికి లోబడే ప్రజలతో సహవాసం చేయవద్దు అంటున్నాడు. అటువంటి వ్యక్తులతో అయినా మనం సహవాసం చేస్తే మనకు కలిగే నష్టాలు ఏంటంటే, మనకు కొన్ని నష్టాలు కలుగుతాయి. దేవుని మాటలు వినకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎంతోమంది దేవుని మాటకు లోబడలేదు. దేవుని ఉగ్రతలు చూశారు, తెగుళ్ళు చూశారు. దేవుని మాటకు లోబడకపోతే మన జీవితంలో కలిగే నష్టాలు ఏంటి? ప్రభువుకు వ్యతిరేకంగా సహవాసం చేస్తే కలిగే నష్టాలు ఏంటంటే అపకీర్తి వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే ఉంటామో అపకీర్తి మన జీవితంలో వస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, తొంటరులు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. మరి అపకీర్తి వస్తుంది మన జీవితంలోకి, మన కుటుంబానికి అపకీర్తి. పలానా కుమారుడు, పలానా కుమార్తె వారి తల్లిదండ్రులను ఈ విధంగా బాధ పెడుతున్నారు, లేకపోతే వారి తల్లిదండ్రులకు అపకీర్తిగా చెడ్డ మాటలు, లేకపోతే వాళ్ళ క్రియల వలన కుటుంబానికి నష్టం కలుగుతుంది. గుట్టుగా బతికే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు అని అపకీర్తి మాటలు, అపకీర్తి. దేవుని వ్యతిరేకంగా మనం ఉండొద్దు. దేవుని వ్యతిరేకంగా సహవాసం చేస్తే అపకీర్తి వస్తుంది మన జీవితంలో. ఆస్తులు నష్టపోతాం, ధనం నష్టపోతాం. దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. దేవుడు సృష్టికర్త. తన అరచేతిలో నేను చెక్కుకున్నాడు, తన రూపంలో నేను చెక్కుకున్నాడు, తన నాసికారంధ్రంలో నీకు జీవం ఇచ్చాడు. ఆయన జీవం ఇవ్వకపోతే, ఆయన దినదినము నిన్ను ప్రోక్షించకపోతే, ఆయన దినదినము నిన్ను రక్షించకపోతే, ఆయన దినదినము నిన్ను కాపాడకపోతే నీ బ్రతుకు ఏమైపోతుందో ఏ దినమైనా ఆలోచన చేశావా? లేకపోతే నీ భక్తి ఏ విధంగా ఉందో ఏ దినమైనా ఆలోచన చేశావా? నీ బలము ద్వారా బతుకుతున్నావు అనుకుంటున్నావేమో, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ద్వారా నేను బతుకుతున్నాను అనుకుంటున్నావేమో.
లేకపోతే ఇతరులు సహాయం చేస్తే నేను బతుకుతున్నాను అనుకుంటున్నావేమో. నాకు వెనకాల అనేక మంది నాకు సపోర్ట్గా ఉన్నారని ఆలోచన చేసుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. అపకీర్తి మన జీవితంలో వస్తుంది. ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తే అపకీర్తి వస్తుంది. మన భక్తి నడక చెడిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆ 33వ వచనంలో చూస్తే, దుష్ట సాంగత్యము మరి ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. మన భక్తి చెడిపోతుంది. మనం నడిచే నడతల వలన మన భక్తి మార్గము ఇతరులకు నవ్వులాటగా ఉంటుంది, లేకపోతే హాస్యాస్పదంగా అయిపోతుంది. ఆస్తి పాడైపోతుంది. హల్లెలూయా, ఆస్తి పాడైపోతుంది. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35-36 వచనం చూస్తే, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయన. మరి విగ్రహములకు పూజ చేస్తుంటారు, అది వారికి ఉరి ఆయన. ఉరి వస్తుంది. దేవుని మాటకు లోబడకుండా, దేవుడు సహవాసం ఎవరితో చేయమన్నాడో విశ్వాసులతో కాకుండా ఈ లోక ప్రజలతో, అన్ని జాతులతో, కోపంగా ఉండేవారితో, తొంటరులతో, అటువంటి వారితో మనం సహవాసం చేస్తే ఉరి వస్తుంది. మన సహవాసం ఎవరితో ఉండాలంటే కలిగే నష్టాలు మనం చూసాం. మన సహవాసం ఎవరితో ఉండాలంటే, మన సహవాసం, మన భక్తి, మన నడవడిక ఎవరితో ఉండాలంటే ఆ దేవునితో మాత్రమే మనం సహవాసం చేయాల. ఆ దేవునితోనే మనం సహవాసం చేయాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనూ దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. పౌలు భక్తుడు, థ్యాంక్ యూ జీసస్, పౌలు భక్తుడు మరి సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయండి, దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. మరి మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో సహవాసం చేయాల. అంతేకాని ఈ లోక ప్రజలతోని, డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారితోని, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రజలతోని, లేకపోతే మనకేదో సహాయం చేస్తారని అనేక మందితో సహవాసం చేస్తున్నామేమో. విశ్వాసులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోక ఆచారాలను, లేకపోతే కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రజలను, ఇతరుల కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రజలను, అటువంటి వ్యక్తులతో కాదు విశ్వాసులమైన మనము సహవాసం చేయవలసినది. మనం సహవాసం ఎవరితో చేయాలంటే దేవునితో సహవాసం చేయాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసం చేయాలా. కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసం చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. తన కుమారునితో సహవాసం చేయాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
13వ అధ్యాయము. కొరింథీయుల రాసిన 2వ పత్రిక. థ్యాంక్ యూ జీసస్. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలా? పరిశుద్ధాత్మతో మనం ఉండాలా? పరిశుద్ధాత్మతో మనం ఉండాలా? పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనం ఇప్పుడు కూడా దిగజారిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో మనం ఉండం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం. విశ్వాసులమైన మనము ఆ దేవుని ఆత్మ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము నడిపింపబడతాం. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలా? పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై యుందుము. వెలుగులో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా? ఆ వెలుగుతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా? వెలుగులో మరి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. 13వ అధ్యాయము 20వ వచనం మనం చూద్దాం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానులతో సహవాసం చేయాలా? జ్ఞానులతో సహవాసం చేయాలా? చివరిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అపోస్తుల బోధయందును సహవాసమందును భక్తులతో సహవాసం కలిగి ఉండాలి. ఒక భక్తి కలిగిన ఒక యవనస్తుడు కానీ, ఒక యవన స్త్రీ కానీ, లేకపోతే ఆ భక్తి కలిగిన వారిని మనం చూస్తే వారు ఇంకా దినదినము దేవునిలో ఎదిగి తన భక్తిని ఇంకా నూతన పరుచుకుంటూ ఉజ్జీవపరుచుకుంటారు. అటువంటి వ్యక్తులతో మనము సహవాసం చేస్తే ఆ భక్తిలో మనము కూడా ఆ దేవుని ప్రేమలో వారు ఏ విధంగా అయితే దినదినము ఎదుగుతున్నారో, ఆ దేవునితో దినదినము ఏ విధంగా అయితే సహవాసం చేస్తూ నడుస్తున్నారో, అదే భక్తి మన జీవితంలోకి వస్తుంది. భక్తులతో సహవాసం చేయాల, భక్తులతో సహవాసం చేయాల. ఆ భక్తులతో సహవాసం చేస్తే, అటువంటి భక్తులతో సహవాసం చేస్తే దేవుడు ఆ సేవకుడుకు, లేకపోతే ఆ భక్తుడికి ఏ విధమైన వరములు ఫలములు ఉన్నాయో అవి కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొద్దిమంది సేవకులను, లేకపోతే పెద్ద పెద్ద ప్రవక్తలను మనం చూస్తే, ఆ ప్రవక్తలకు దేవుడు ఏమైతే ఇచ్చాడో, దేవుడు ఏదైతే వరాలు ఇచ్చాడో వారిని అనుసరించే ఆ సేవకులకు, లేకపోతే తోటి సేవకులకు కూడా దేవుడు వారికి ఇస్తాడు. భక్తులతో సహవాసం కలిగి ఉండాలా? భక్తులతో సహవాసం కలిగి ఉండాలా? ఆ భక్తులతో సహవాసం కలిగి ఉంటే మరి దేవుడిని మనం ఇంకా ఎంతగానో తన భక్తిలో నిలబడుతూ దేవుణ్ణి మనం మహింపరిచే వ్యక్తులుగా ఉంటాము. దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులుగా ఉంటాము. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5వ వచనాలు మనం చూస్తే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల
మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మరి మన సహవాసము ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదో విశ్వాసులమైన మనము కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. విశ్వాసుల సహవాసము ఆ భక్తి ఆ సహవాసము కలిగి ఉండాల. ఆ దేవునితో ఉండే సహవాసము కలిగి ఉండాల. కానీ వారి మీద వీరు చెప్పుకోవడం, వీరి మీద వారు చెప్పుకోవడం, లేకపోతే వారిని నష్టపడదాం, వీరిని నష్టపడదాం, వీరి మీద అసూయపడదాం, వారి మీద అసూయపడదాం, వారికి కీడి చేయాలా, వీరిని కీడి చేయాలా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టాలా, వీరిని ఇబ్బంది పెట్టాలా, ఇటువంటి ఆలోచనలు కాదు. విశ్వాసులకు ఉండవలసినది ఏంటంటే మన సహవాసం అంతా దేవునితో సహవాసం చేయాలా, ఆయన కుమారుడితో మనం సహవాసం చేయాలా, పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మనితో మనం సహవాసం చేయాలా, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. భక్తి కలిగిన వారితో, భక్తి కలిగిన వ్యక్తులతో, భక్తి కలిగిన విశ్వాసులతో మనం సహవాసం చేయాలా. ఈ దినమున మరి సహవాసం ఎవరితో చేయకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, మరి దేవునికి వ్యతిరేకంగా సహవాసం చేస్తే మన జీవితంలో ఆ కలిగే నష్టాలు, ఆ కుటుంబ శాపాల కోసం మనం తెలుసుకున్నాం. ఈ సత్యమైన వాక్యాన్ని అనుసరిస్తూ మనం దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగా ఉన్నాం. ఇంకా ఎవరైనా చెడ్డ వ్యక్తులతో, చెడ్డవారితో చెడ్డ స్నేహాలు కలిగి ఉంటే ఈ దినమునే నీ హృదయాన్ని మార్చుకో. ఎన్ని దినములు ఒకవేళ నీకు తెలియలేదేమో ఎవరితో సహవాసం చేయకూడదో, ఏ విధంగా ఉండకూడదో, ఒకవేళ వారితో సహవాసం చేస్తే ఏ నష్టాలు వస్తాయో నీకు తెలియలేదేమో. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా నువ్వు ఆ చెడ్డ వ్యక్తులతో, లేకపోతే సహవాసం చేయకూడని వ్యక్తులతో నువ్వు సహవాసం చేయొద్దు. అన్ని జాతులతో సహవాసం చేయొద్దు. కోప చిత్తంతో క్రోధముగా ఉండే వారితో సహవాసం చేయకు. తొంటరి వ్యక్తులతో సహవాసం చేయకు. నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకు. త్రాగుబోతులతో, తిండిబోతులతో సహవాసం చేయకు. దుర్జనులతో సహవాసం చేయకు. దుష్టులతో సహవాసం చేయకు. వేశ్యలతో సహవాసం చేయకు. దేవునికి లోబడిన ప్రజలతో సహవాసం చేయొద్దు. దేవునికి లోబడిన ప్రజలు, దేవుని దూషించే ప్రజలు నీ హృదయంలో ఈరోజు తీర్మానం చేసుకో. విశ్వాసివా, లేకపోతే ఇంకా దేవుని తెలుసుకోలేదా? ఒక తీర్మానం తీసుకో. ఈ రోజున ఒక తీర్మానం తీసుకో. తీర్మానం కలిగి జీవించు. చెడ్డవారిని, లేకపోతే సహవాసం చేయకూడని వారందరితో నేను సహవాసం చేయను ప్రభువా. ఒకవేళ వారితో నేను సహవాసం చేస్తే నాకు ఇన్ని నష్టాలు కలుగుతాయే ప్రభువా. నాకు అపకీర్తి వస్తుంది, నా భక్తి చెడిపోతుంది, నా ఆస్తి పాడవుతుంది, నాకు ఉరి అవుతుంది. అవును ప్రభువా, నీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా నేను సహవాసం చేయకూడని వారితో సహవాసం చేయను ప్రభువా. ఈ దినమున మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవుని మాటలు, ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో, దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రాకడ దినములలో, చివరి దినములలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో మాత్రమే సహవాసం చేసే వ్యక్తులుగా ఉందామా? దేవునితో సహవాసం చేసే భక్తులుగా ఉందామా? ఒక తీర్మానం తీసుకుంటావా?
ఒక తీర్మానం తీసుకుంటావా? నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, ఇన్ని దినములు నాకు తెలియక మీరు సహవాసం చేయవద్దన్న వారందరితో నేను సహవాసం చేశాను. ఈ లోక ప్రజలతో, ఈ లోక ఆలోచనలో, ఈ లోక వ్యామోహంలో నేను నడిచాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. నాకు ఆ వాక్యంలో ఆ మర్మములు తెలియక, ఆ సహవాసం ఎవరితో చేయకూడదో తెలియక సహవాసం చేశాను ప్రభువా. తీర్మానం చేసుకుంటావా? నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకుంటావా? నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలా? నువ్వు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలా? దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే ఎంత పరిగెత్తినా ఏదో ఒక దినమున అక్కడ ఆగిపోవలసిందే. నీకు దేవుడు తోడుగా ఉంటే, దేవుడు సహాయం చేస్తే నీ పరుగును తుదముట్టించే వ్యక్తిగా ఉంటావు. నీ పరుగును కడముట్టించే వ్యక్తిగా ఉంటావు. దేవునితో సహవాసం చేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. 2 చేతులు పెట్టి, 2 చేతులు ఎత్తి విజ్ఞాపన చేస్తున్నాను. మన సహవాసము దేవునితో సహవాసం చేయాలా? ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలా? దినదినము నిత్యము ఆ దేవునితో మనం సహవాసం చేస్తే, దేవుని ఎరిగి ఉన్న ప్రజలము, దేవుని సంబంధులము మనము. ఆయనతో మాత్రమే మనం సహవాసం చేయాలా? ఈ లోక అన్యులతో, అన్య జాతులతో మనం సహవాసం చేయొద్దు. వారితో సహవాసం చేస్తే ఏదో ఒక దినమున ఆ దేవతల చుట్టూ, అన్య దేవతల చుట్టూ లేకపోతే మనము తిరగవలసి వస్తుందేమో. ఈ లోక ఆచారాలకు బలైపోతామేమో. ఈ లోక ఆచారాలకు, లేకపోతే వారి ఆశలకు మనము లోనైపోయి బలైపోతామేమో. కోపం గలవారితో, క్రోధం గలవారితో మనం ఉండొద్దు. దేవుని మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. భక్తి కలిగి జీవిద్దాం. నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకుంటావా? నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకుంటావా? నీ సహవాసము, నువ్వు చేసే ఆ దేవుని సహవాసము వలన ఆ దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని అభిషేకాన్ని నువ్వు తీసుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు. అనేక మందికి దీవెనకరంగా ఉండు. అనేక కుటుంబాలని వెలుగుకరంగా చేయడానికి ఉండు. అనేక కుటుంబాలని వెలుగులోకి నడిపించు. నీ వలన ఆ కుటుంబము దీవించబడాలా. ఫలానా సహోదరుడు ఆ దేవుని ప్రేమను ఎరిగిన సహోదరుడు, ఆ సహోదరుడు చేసిన సహాయాన్ని బట్టి, ఆ దేవుడు ఆ సహోదరుడిని బట్టి చేయించిన సహాయాన్ని బట్టి ఈ దినమున ఈ కుటుంబము దేవునికి వెలుగుకరముగా ఉంది, దేవునికి సాక్షికరంగా ఉందని ఒక్కరైనా నీ గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలా. అంతేగాని కుటుంబాలను నాశనం చేసేద్దాం, లేకపోతే కుటుంబాలను పడగొట్టేద్దాం, కల్లబొల్లి మాటలు చెప్పి ఆ కోపంతో, క్రోధముతో, తుంటరి పనులతో, త్రాగుబోతులుగా మద్యాలు సేవించి కుటుంబాలను, కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేద్దామనే ఆలోచన కలిగి ఉండొద్దు. విశ్వాసులు స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయము, చెడ్డ విషయాల్లో, చెడ్డ నడవడికలో, చెడ్డ సాంగత్యము మనకు ఉండకూడదు. దేవుడు ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? దేవునితో సహవాసం చేయి. పరిశుద్ధాత్మని కలిగి జీవించు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. భక్తి కలిగి జీవించు. ఆ గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సత్యవంతుడు, మాట ఇస్తే మాట తప్పని దేవుడు. తీర్మానం చేసుకున్నావా? నీ హృదయాన్ని ఆయనకు అర్పించు. నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే ఈ దినముని ఆయనకు అర్పించు, ఆయనకు అర్పించు. స్తోత్రం తండ్రి. కృపగలిగిన దేవా, ఎవరైతే ఈ వాక్యాన్ని విని వారి మనసును, వారి ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నానో వారి కుటుంబాలను, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి హృదయాలు మార్చబడాలా. వారు చేయకూడని వారితో సహవాసం చేయొద్దు.
అటువంటి వ్యక్తులు చేస్తే వారికి నష్టాలే, అన్ని నష్టాలే. దినదినము ఆ దేవునితో సహవాసం చేసే ఆ అనుభవంలోకి, ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేసే అనుభవంలోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారి కుటుంబాలను, వారిని ఈ రాత్రికాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని బలపరచండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఒక వెలుగుకరముగా, నీకు సాక్షికరముగా, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన క్రియని వారి జీవితంలో మీరు చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించు. అనేక మంది దీవెనకరముగా, అనేక మందికి మార్గకరంగా మారు మనసు కలుగుటకు మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి.